ఖచ్చితంగా అర్జున్ బాబుని ఇదే కిడ్నాప్ చేయించుంటుంది. ఏం మాట్లాడుతున్నావు కాకి? నేను కిడ్నాప్ చేయించడం ఏంటి? అప్పుడు నేను మీ దగ్గరే ఉన్నాను కదా. ఈ డ్రామా లాపి నిజం చెప్తావా లేదా? నిన్ను కాకమ్మ, తను చెప్పేది కూడా నిజమే కదా. కిడ్నాప్ జరిగినప్పుడు తను మనతోనే ఉంది కదా. అయ్యో కావేరి, నీకు అర్థం కావడం లేదు. అర్జున్ బాబుని వశం చేసుకోవడానికి మంత్రాలు ప్రయోగించిన దానికి కిడ్నాప్ చేయించడం లెక్క? కావేరి, ఒట్టేసి చెప్తున్నాను, నాకు ఈ కిడ్నాప్కి ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక ఒక ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాను. వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు. నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలకి అస్సలు బాలేదంట. తను కంగారు పడుతూ ఉంటే నేనొచ్చే వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అది విని కాకి అపార్థం చేసుకుంది. నమ్మక్ కావేరి, ఈ యమజ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెప్తూనే ఉంటది. ప్లీజ్ కావేరి, నన్ను నమ్ము కావేరి. అవతల నా ఫ్రెండ్ చెల్లెలకి హెల్త్ బాలేదు, అర్జెంటుగా వెళ్ళాలి నేను. ప్లీజ్ కావేరి. సరే యమజ, వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఏయ్ ఆగు. నీకు మంచితనం మీద నమ్మకం లేకపోయినా కావేరి మంచితనం వల్లే బతికి బయటపడుతున్నావు. కానీ అర్జున్ బాబు కిడ్నాప్ వెనక నువ్వున్నావని తెలిస్తే మాత్రం ఈసారి కావేరి అడ్డుపడ్డా నిన్ను క్షమించను, చంపేస్తాను. అమ్మయ్యా, బ్రతికిపోయాను. వెళ్ళా. అపార్థం చేసుకో కాకమ్మా, తను మంచిదేలే, రా. అయ్యో కావేరి, నీకెప్పుడు అర్థమవుతుంది? నువ్వు రా కాకమ్మా, రా. అర్జున్ని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో అర్థం అవ్వట్లేదు. అసలిప్పుడు నా బిడ్డ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా తెలియట్లేదు. బోనమ్మా, మీరు కంగారు పడకండి. అర్జున్ బాబు కోసం మన వాళ్ళంతా వెతుకుతున్నారు. ఖచ్చితంగా అర్జున్ బాబు ఎక్కడున్నారో తెలుసుకుంటారు. బోనమ్మా, మీరేం భయపడకండి. శివ అర్జున్ బాబు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తొందరగానే ఆ కిడ్నాపర్స్ ని కనిపెట్టేస్తాడు. అమ్మా, వాళ్ళెవరో చాలా తెలివిగా ఈ కిడ్నాప్ చేశారు. సీసీ కెమెరాస్ ఆఫ్ చేశారు. కారుకి నెంబర్ ప్లేట్ లేకుండా చేశారు. ఇదంతా ఏదో పెద్ద కుట్రలా ఉంది. శివ, వాళ్ళకి డబ్బే కావాల్సి వస్తే ఎంతైనా ఇస్తాను. నా బిడ్డను మాత్రం క్షేమంగా అప్పగించమను. కిడ్నాపర్లు ఫోన్ చేయాలి. వాళ్ళింకా ఫోన్ చేయలేదమ్మా. కిడ్నాపర్స్ ఫోన్ చేస్తేనే వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుస్తాయి. కిడ్నాపర్స్ బయట వాళ్ళైతే ఫోన్ చేసి డిమాండ్స్ చెప్తారు. కానీ కిడ్నాప్ చేసింది ఆ యమజే. తను వేరే ప్లాన్ చేసుకునుంటుంది. అందుకే ఫోన్ కూడా చేయలేదు. యమజ మీతోనే ఉంది కదా, తనలా కిడ్నాప్ చేస్తుంది. అన్నీ అదొక జిత్తులు మారినక్క. అది మనతోనే ఉండి ఎవరితోనో కిడ్నాప్ చేయించుంటుంది. ఇలాంటి కన్నింగ్ ఆలోచనలన్నీ దానికే వస్తాయి. ఆ రోజు రాత్రి కూడా అది ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. అవును బిడ్డా, ఆ రోజు దాన్ని వదిలిపెట్టడమే నువ్వు చేసిన తప్పు. మైసమ్మ చెప్పినట్టు 4 తగిలించి లోపలేసుంటే ఏ గొడవ లేకపోను. అత్తయ్య, ఇదంతా యమజే చేసిందని మన దగ్గర సాక్ష్యాలు లేవు. నేను నా సర్కిల్లో అందరికీ విషయం చెప్పాను. వాళ్ళంతా వెతుకుతున్నారు. శివగారు, మనం పోలీసుల హెల్ప్ తీసుకుంటే మంచిదేమో. వద్దు స్నేహ, ఇప్పుడు అర్జున్ బాబు ఆరోగ్యం బాలేదు. ఆ విషయం కిడ్నాపర్లకు తెలిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఆ కిడ్నాపర్స్ ఎవరో, ఎందుకు తీసుకెళ్లారో తెలిసే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి.
అత్తయ్య ఊరుకోండి. అర్జున్ బాబుకేం కాదు. అన్నీ ఇదంతా ఖచ్చితంగా ఆ యమజ చేసింది. దాన్ని పట్టుకుని 4 తగిలిస్తే అర్జున్ బాబు ఎక్కడున్నాడో తెలుస్తుంది. అవును శివ, నా అనుమానం కూడా యమజపైనే. ఈ కుటుంబం మీద కక్ష సాధించడం కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. కావేరి, నిజంగా ఇదంతా ఎమ్మజే చేసుంటుంది. మైసమ్మతో గట్టిగా అడిగిస్తే నిజం బయటపడుతుందేమో. కాకి, వెంటనే ఆ యమజను పట్టుకుని తీసుకురా. అది ఇక్కడెక్కడుందన్నీ? ఆ రోజు రాత్రే పారిపోయిందిగా. ఎక్కడికెళ్తుంది కాకమ్మా? నిజంగా ఈ పని యమజే చేసుంటే తనని నేను క్షమించను. యాండి, నిద్ర లేచారా?